తిరుమలలో ఇష్టారీతన జరుపుతున్న నిర్మాణాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. తిరుమల శ్రీవారి పాదాల చెంత ఎలాంటి అనుమతులు లేకుండా ఒబెరాయ్ గ్రూప్ 5 స్టార్ హోటల్ నిర్మాణం చేస్తోంది అంటూ దాఖలైన పిల్పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టీటీడీ ఈవో తుడా వైస్ చైర్మన్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ ఎండీ, అదే గ్రూపునకు చెందిన ముంతాజ్ హోటల్స్, ఫ్లైట్ అండ్ 5 స్టార్ హోటల్ మేనేజింగ్ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. తిరుపతి మండలం పేరూరు పరిధిలో ఒబెరాయ్ గ్రూప్ సంస్థ హోటళ్లను నిర్మించేందుకు 2021 నవంబర్లో జీవో 24ను జారీ చేసింది. ఇక దాన్ని రద్దు చేయాలని కోరుతూ తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు తుమ్మ ఓంకార్, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామీజీ వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా 5 స్టార్ హోటల్స్ నిర్మిస్తున్నారని పిల్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాలపై పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తిరుమలలో వసతి గృహాలు తప్ప ఎలాంటి హోటల్ నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు అంటూ ప్రభుత్వం జీవో ఇచ్చింది అన్నారు. అందుకు విరుద్ధంగా తిరుమల కొండ పాదాల చెంత ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ నిర్మాణం చేపడుతుంది అని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. తుడా పేరూరు గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు అన్నారు. పర్యాటక శాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది వై బాలాజీ వాదనలు వినిపిస్తూ తిరుమలలో హోటల్స్ నిర్మాణానికి అనుమతి ఇచ్చామన్న పిటిషన్ వాదనలో వాస్తవం లేదు అన్నారు. తిరుపతిలో హోటల్స్ నిర్మాణానికి భూ కేటాయింపులు చేస్తూ పర్యాటక శాఖ జీవో ఇచ్చింది అన్నారు. టీటీడీ తరపున స్టాండింగ్ కౌన్సిల్ వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపించారు. హోటల్స్ నిర్మాణం జరుపుతున్న ప్రదేశం తిరుమల పరిధిలోకి రాదు అన్నారు. ఇరువైపులా వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం హోటల్స్ నిర్మాణంపై పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.